హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ లొకేషన్స్లో ఉన్నాయి. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. ఇవాళ మీ ముందుకు వచ్చింది ఈ డెంటల్ ఎడ్యుకేషన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఏం మాట్లాడడానికి అంటే, ఈ కదిలే పళ్ళను ఏ రకంగా గట్టిగా చేయొచ్చు, ఏ రకంగా గట్టిపడేటట్టు చేయొచ్చు, అసలు పళ్ళు ఎందుకు కదులుతాయి, దానికి ఏం చేయాలి, ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది. సో ఈ వీడియో మెయిన్గా చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఒక 50 ఇయర్స్ 45 ఇయర్స్ ప్లస్ 60 ఇయర్స్ వాళ్ళు పళ్ళు కదులుతున్నాయని వచ్చేటోళ్ళు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, 25 ఇయర్స్ 27 ఇయర్స్ 30 ఇయర్స్ 32 ఇయర్స్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు 32 సంవత్సరాల వయసున్న వాళ్ళకు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వేసి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇట్లాంటి వాటికి గల కారణాలు ఏముంటాయి అనేసి, ఒకటి మన పంటిని తీసుకుంటే కనుక నోట్లో మనకు చాలా తక్కువ భాగం కనబడుతుంది, కానీ ఎముక లోపల చాలా ఎక్కువ భాగం ఉంటుంది. 70% భాగం ఎముక లోపల ఉంటుంది, దాన్ని రూట్ అంటాం. ఆ రూట్ భాగానికి బోన్ అనేది ప్రాపర్గా అటాచ్ అయ్యి ఉండాలి, దానిపైన చిగురు అనేది గట్టిగా అటాచ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మన నోరుని చూస్తేనే ఈ బోన్ బాగుందా అని ఎట్లా చెప్పాలంటే, ఈ చిగురు యొక్క కలరు ఈ చిగురు యొక్క ప్రాపర్గా అటాచ్ అయ్యిందా లేదా అని చూసే చెప్పొచ్చు. ఒకవేళ ఎలాంటి కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పళ్ళ వరుస సరిగ్గా లేదు, పళ్ళ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి, మీకు ఫుడ్ ఇరుక్కుంటుంది అంటే, అక్కడ స్లోగా ఫుడ్ ఇరుక్కొని ఈ గమ్ అనేది ఇంకా అటాచ్మెంట్ పోయి మీరు తినే ఫుడ్ అనేది లోపలికి ఇరుక్కుపోయి గమ్స్ నుండి బ్లీడింగ్ రావడము, గమ్స్ నుండి స్వెల్లింగ్ వచ్చేసేసి అందులో నుండి చీము రావడము, బ్యాడ్ స్మెల్ రావడం, ఇలాంటివి స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే స్లోగా పన్ను కదలడం స్టార్ట్ అవుతుంది. పన్ను కదలడంలో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎట్లా టెస్ట్ చేస్తామంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని పంటిని అటు ఇటు కదిలించి చూస్తాం అన్నట్టు. సో ఓన్లీ వన్ సైడ్ మూమెంట్ ఉందనుకోండి, అది గ్రేడ్ 1 అని. 2 sides ఉంటుంది ఒకసారి మూమెంట్, అటు ఇటు కదులుతుంది, ఇటు నుండి అటు కూడా కదులుతూ ఉంటుంది, అది గ్రేడ్ 2 అని. ఇంకా ఎక్కువ మూమెంట్ ఉందంటే గ్రేడ్ 3 మొబైల్ అని, ఆల్ సైడ్స్ కదులుతుంది అని. అంటే అప్పుడు ఏమైందంటే ఎంత బోన్ లాస్ జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రేడ్ 1 అంటే మినిమం మొబిలిటీ ఉన్నప్పుడు కనుక వస్తే మనం ఆ పంటిని కాపాడొచ్చు. ఏ రకంగా అంటే, దానికి కావాల్సిన డీప్ క్లీనింగ్ అంతా చేసేసి స్ప్లింటింగ్ అని చేస్తాం. స్ప్లింటింగ్ అంటే ఏంటి, ఒక వైర్ని తీసుకొని ఆ పంటి వెనక భాగంలో పక్క పళ్ళకి అటాచ్ చేసి పెడతాము. సో దట్ ఆ పన్ను అట్లనే కదలకుండా ఒకటే పొజిషన్లో ఉంటే కనుక దానికి మళ్ళీ ఎముక ఫామ్ అయిపోయి అది గట్టిపడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి వ్యూయర్స్, ఏంటి అని అంటే, ఒక్కసారి పన్ను కనుక కదలడం స్టార్ట్ అయింది అంటే అంత ఈజీగా మాత్రం అది గట్టి పడదు. సో మీరు చూసుకోండి, ఎందుకంటే ఈ పళ్ళు కదులుతాయి, కదిలి ఊడిపోతాయి, కానీ మీకు ఎప్పుడు డెంటిస్ట్ దగ్గర పోయి కూర్చునేంత ఎమర్జెన్సీ పెయిన్ అనేది ఇవ్వదు. ఒకవేళ పెయిన్ అనేది వస్తుంది, డాక్టర్ని కలిసేంత పెయిన్ అనేది వస్తుందంటే డ్యామేజ్ అనేది మన చేయి దాటిపోయినట్టే. సో మీరు గ్రేడ్ 3 కనుక గ్రేడ్ 3లో వచ్చినారంటే నేనేం చేయలేనప్పుడు పన్ను తీసేయాల్సి వస్తుంది. గ్రేడ్ 3 మొబైల్ అంటే అన్ని రకాలు కదులుతుందంటే. గ్రేడ్ 2 కూడా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మన పన్ను తీసుకుంటే 4 sides ఉంటుంది, ఒక పన్ను తీసుకుంటే 4 సైడ్లు ఉంటుంది. ఎన్ని సైడ్లు ఎంత అమౌంట్ ఆఫ్ బోన్ లాస్ అయింది, అక్కడ బోన్ గ్రాఫ్ట్ పెట్టి దాన్ని కాపాడొచ్చా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేయాలి. 3D ఎక్స్రేస్ తీసుకొని బోన్ ఎట్లా ఉంది ఏందనేది. సో అదంతా మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రాసెస్. దీనికి అంతటికి ఈజీగా ఒక చిన్న సొల్యూషన్ ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్గా ఎవ్రీ 4 monthsకి ఒకసారి అట్లా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్లస్ మీకు చిగుల నుండి రక్తం గారుతున్నా, నోట్ల నుండి బ్యాడ్ స్మెల్ వస్తున్నా, చిగుళ్ళు వాపు వచ్చేసి మళ్ళీ 2-3 daysలో తగ్గడము, మళ్ళీ 6 monthsకి వాపు వచ్చి మళ్ళీ తగ్గడం, ఇట్లా జరుగుతున్నా కూడా మీరు ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే మీ పన్ను అనేది పోతుంది, మళ్ళీ మీరు కొత్త టీత్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి బోన్ లాస్ అనేది స్టార్ట్ అయింది అంటే అట్లనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్లస్ మీకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఒక నార్మల్ పర్సన్స్కి ఒక 5 years పడుతుంది అని అంటే, ఇలాంటి కేసెస్లో ఒక 1.5-2 yearsలోనే కంప్లీట్ కావాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోతుందండి. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటే, ఇనీషియల్ స్టేజ్లో వస్తే బేసిక్ క్లీనింగ్తో సరిపోతుంది. లేదు ఇంకా కనుక మీరు నెక్స్ట్ లేటర్ స్టేజెస్లో వస్తుంటే డీప్ క్లీనింగ్ చేయాలి, బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి, ప్లింటింగ్ అనేసి ఆ పంటిని ఒకే పొజిషన్లో ఉండేటట్టు చేయాలి. లేదు ఇంకా ముందుకెళ్తే కనుక ఫ్లాప్ సర్జరీ, పన్ను తీసేసి ఇంప్లాంట్స్ పెట్టడం, అట్లాంటి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినాము. సో మీరు ఒకసారి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక కొంచెం తొందరగానే డిసిషన్ తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.